ఏ దేశంతో కూడా వీరికి సంబంధం లేదు. సముద్రమే వారి ప్రపంచం. నేలంటే భయపడే ఈ నీటి మనుషుల కథ తెలుసా? బజావు తెగ సముద్ర జిప్సీలుగా పిలువబడే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారి జీవితం సముద్రంతో అనుసంధానమై ఉంది. చేపలు పట్టడం వారి ప్రధాన జీవనోపాధి. అద్భుతమైన ఈత, డైయింగ్ నైపుణ్యాలతో వారు లోతైన సముద్రంలో శ్వాస ఎక్కువసేపు ఆపుకోవడంలో నేర్పరితనం కలిగి ఉన్నారు. గిరిజన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారిలో కొందరు సాధారణ ప్రపంచం నుండి పూర్తిగా ఒంటరిగా ఉన్నారు. బయట ప్రపంచానికి వారి గురించి పెద్దగా తెలియదు. అదేవిధంగా వారికి బయట ప్రపంచం గురించి తెలియదు. అలాంటి ఒక ప్రత్యేకమైన గిరిజన ప్రజలు బజావు తెగ. ఈ తెగలు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసించేవారు. సముద్ర జిప్సీలు, సముద్ర సంచార జాతులు అని పిలువబడే ఈ గిరిజన ప్రజలకు జీవనోపాధి నివాసం అన్ని సముద్రమే. వారు ఎప్పుడూ భూమిపై స్థిరపడరు. బదులుగా వారు సముద్రంలో ఇళ్ళు నిర్మించుకుంటారు లేదా పడవలను ఇళ్ళుగా మారుస్తారు. వారికి ఇతర అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే వారు పట్టుకున్న చేపలు విక్రయించడానికి మాత్రమే భూమిపైకి వెళతారు. లేకపోతే వారు అరుదుగా భూమిపైకి వెళ్తారు. సముద్రం వారి జీవనాధారం అయినప్పటికీ వారు ఒకే చోట నివసించరు. వారు చేపలు పట్టడానికి తిరుగుతారు కాబట్టి వారిని సముద్ర సంచార జాతులు అని పిలుస్తారు. బజావు తెగ దక్షిణ ఫిలిప్పీన్స్లోని పలు దీవుల నుండి ఉద్భవించింది. వారిని సంచార సముద్ర జీవితం కారణంగా ఈ తెగ చివరికి మలేషియా, బ్రూనై, ఇండోనేషియా జలాలకు వలస వెళ్లి తూర్పు ఇండోనేషియాలోని మలుకు రాజా, అపంట్, సులవేసి, కాలిమంటన్ ఉత్తర భాగంలో నివసించింది. బజావు ప్రజలు అద్భుతమైన ఈత, డైయింగ్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. వారి జీవితంలో ఎక్కువ భాగం సముద్రం చుట్టూ కేంద్రీకృతమై ఉండటం వలన బజావు ప్రజలు అసాధారణమైన ఈత నైపుణ్యాలను కలిగి ఉన్నారు. వారు లోతైన సముద్రంలో శ్వాసను తీసుకోకుండా ఉండగలరు. ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా వారు లోతైన సముద్రంలోకి డైవ్ చేసి 5 నుండి 13 నిమిషాలు తమ శ్వాసను బిగబట్టి ఉండగలరు. అందుకే వారిని నీటి ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈత కొట్టేటప్పుడు నీటి అడుగున ఎక్కువసేపు శ్వాసను బిగబట్టేందుకు మనుషులకు సహాయపడే ప్లీహం సాధారణ వ్యక్తుల కంటే వీరికి కొంచెం పెద్దదిగా ఉంటుందని ఒక వైద్య అధ్యయనంలో తెలిసింది. అదే అధ్యయనం జన్యు వైవిధ్య కారణంగా ఇది సాధ్యమని సూచిస్తుంది. బజావు ప్రజలు సముద్రంలో 30 మీటర్ల లోతులో కూడా సాంప్రదాయ ఈటలను ఉపయోగించి చేపలు, ఆక్టోపస్ వంటి సముద్ర జీవులను వేటాడతారు. అందుకే బజావు పిల్లలు చిన్నప్పటి నుండే ఈత కొట్టడం, డైవ్ చేయడం నేర్చుకుంటారు. ఎందుకంటే ఇది వారి జీవితంలో ఆది అంతర్భాగం. బజావు ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలు. వారి పూర్వీకులు మలేషియా, బ్రూనై సముద్ర ప్రాంతాలకు ప్రయాణించినప్పటి నుండి వారు తరతరాలుగా ఈ మతాన్ని నేర్చుకుంటూ ఆచరిస్తున్నారు. బజావు ప్రజలలో దాదాపు 95% మంది ముస్లింలు అయినప్పటికీ వారు ఇప్పటికీ కొన్ని నమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు వదిలిపెట్టలేదు. సముద్రంలో పుట్టి పెరిగిన బజావు తెగకు విద్య గురించి పెద్దగా పట్టింపు లేదు. ఫలితంగా వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. పైగా వారిలో చాలా మందికి వారి వయసు ఎంత అనేది కూడా తెలియదు. ఈ గిరిజన ప్రజలను ఏ దేశం కూడా తమ ప్రజలుగా గుర్తించకపోవడం మరింత విచారకరం.